మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హారికని పోస్ట్ మార్టంకి ముందు వెళ్ళి చూద్దాంరా. ఇంకా దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయన్నయ్య, అవి అయ్యాక వెళ్ళాలి. ఈ విషయం మీ అత్తయ్య గారికి చెప్పావా? ఇంకా లేదు నాన్న, వాళ్ళకి అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. హారిక లేదన్న విషయాన్ని నేనే జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ పెంచిన తల్లిదండ్రులు వాళ్ళు ఎలా జీర్ణించుకోగలరు? ఈ విషయం తెలియగానే గుండెకి చచ్చిపోతారు. అదొక్కటి పోతే దాంతో పాటు ఇంట్లో అందరూ పోయినట్టుంది. వీళ్ళ వాలకం. హారిక అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బావుండేది. ఈ రోజు తను చేసిన పనికి నువ్వే కాదు, కుటుంబం అంతా బాధపడుతున్నావు. తనని ఎలాగో తీసుకురాలేమో, కానీ నువ్వు కూడా తన గురించి ఆలోచిస్తూ ఏమైపోతావో అని భయంగా ఉంది నాన్న. హారిక లేని జీవితం నాకొద్దమ్మా. తనతోనే జీవితం అనుకున్నాను, తనే నాకున్న ప్రపంచం అనుకున్నాను. ఇప్పుడు హఠాత్తుగా తను లేని ప్రపంచంలో నేను ఒంటరిగా ఎలా బ్రతకాలి? తను లేదనే నిజాన్ని నమ్ముతూ ఎంతకాలం నేను ఇలా గడపాలి? పరిస్థితులు మన చేతుల్లో ఉండుంటే ఈరోజు అందరం ఇలా కన్నీరు పెట్టే అవసరం వచ్చేది కాదు. హారిక చనిపోయిందని అందరికీ బాధగానే ఉంది, కానీ ఈ నిజాన్ని తట్టుకుని మనం బ్రతకాలి, తప్పదు. నా వల్ల కావట్లేదు నాన్న. తను లేదనే నిజాన్ని నా మనసు అంగీకరించట్లేదు. ఏమండి, హారిక, హారిక, హారిక,
హారిక, తరుణ్, ఏమైంది తరుణ్? నీకేం కాలేదు కదా? తరుణ్, ఏమైంది? అరే, నాకేమవుతుంది? ఏమైంది తరుణ్? తరుణ్! ఇది పోయిందనుకున్నానే, మళ్ళీ తిరిగి ఎలా వచ్చింది? ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? ఏమైంది? అందరూ అలా చూస్తున్నారు. అంటే అక్క, రైల్వే ట్రాక్ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది. చేతిలో కూడా ఒక బ్యాగ్ ఉంది. అది నీదే. అందులో ఉన్న వస్తువులు కూడా నీవే. అవన్నీ చూసి అందరూ నువ్వు... ఓ, అదా బావగారు. యాక్చువల్ గా నేను ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంటే ఒక లేడీ నా బ్యాగ్ దొంగిలించింది. మేబీ ఆ అమ్మాయికి ట్రాక్ దగ్గర యాక్సిడెంట్ అయి ఉంటుంది. మీరు ఆ బ్యాగ్ చూసి నేనే అనుకునుంటారు. అక్క, మన అనుకున్న మనిషి దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో ఈరోజు నాకు ఇంకా క్లియర్గా తెలిసింది. నువ్వు పుట్టింటి నుంచి ఇక్కడికి వస్తావో లేదో నన్న ఆలోచనే చాలా బాధ కలిగించింది. అలాంటిది నువ్వు శాశ్వతంగా మాకు దూరం అయిపోయావని తెలియగానే మా అందరికీ గుండె పగిలినంత పనయింది. ఇక ఈ ఇంట్లో సంతోషం కరువైపోతుందనుకునే సమయంలో మళ్ళీ ఆ సంతోషాన్ని తిరిగి తీసుకొచ్చావు. నేను రావడం కాస్త లేట్ అయ్యేసరికి ఇంట్లో ఇంత గందరగోళం జరిగిందనమాట. హారిక, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. నాకు దూరంగా ఉండాలన్న ఆలోచన కూడా నీకెప్పుడూ రావద్దు. వీళ్ళు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నావు. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను తరుణ్. అమ్మా హారిక, నువ్వు ఏమైపోయావో అని వాడి కన్నీరు పెడుతూనే ఉన్నాడమ్మా. వాడిని లోపలికి తీసుకెళ్లి కాస్త ఓదార్చమ్మా. చూడు కిరణ్మయ్యి, మనం ఊహించిందే నిజమై ఉంటే ఈ ఇంట్లో ఇంకా ఈ ఏడుపులు ఎన్ని రోజులుండేవో. మునుముందు ఈ ఇంట్లో అలాంటి కన్నీరు వరదలై పారకుండా ఉండాలంటే నువ్వు ఆలోచించే విధానంలో మార్పు రావాలి. నువ్వు మనుషుల్ని అర్థం చేసుకునే పద్ధతిలో మార్పు రావాలి. నీ కొడుకుల గురించి నువ్వు జాగ్రత్త తీసుకుంటున్నావని నువ్వు అనుకుంటున్నావు. నీ కొడుకుల్ని గొప్పగా చూసుకుంటే చాలని నువ్వు అనుకుంటున్నావు. నీ కొడుకులు ఇప్పుడు వేరే వాళ్ళకి భర్తలు. నీ కొడుకుల మీద నీకు ఎంత అధికారం ఉంటుందో వాళ్ళ భార్యలకి కూడా వాళ్ళ మీద అంతే అధికారం ఉంటుంది. వాళ్ళంతా సంతోషంగా ఉండటానికి కావాల్సిన భవిష్యత్తు
వాళ్ళకి ఇవ్వు కిరణ్మయి. అంతేకాని నీ అహాన్ని నిలబెట్టుకునే పరిస్థితులు ఇంట్లో ఎవ్వరికీ సంతోషాన్ని ఇవ్వలేవు. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే అదే అందరికీ మంచిది. అత్తయ్య గారు, ఈ హారికం చూసారా? కనీసం ఇంటికి తిరిగొస్తున్న సంగతి మీకు చెప్పను కూడా చెప్పలేదు. తనకిష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు, ఇష్టం వచ్చినట్టు రావచ్చు అని అనుకుంటుందేమో. అత్తయ్య, ఈ హారికని కాస్త మీరు కంట్రోల్లో పెట్టాలి. ఎప్పుడు వెళ్తే ఏంటి, ఎప్పుడు వస్తే ఏంటి? మన ఇంటికే కదా వచ్చింది. అవునత్తయ్య, మీరు అన్నది కరెక్ట్. వచ్చిన అవకాశాన్ని వాడుకుందాం అంటే అత్తయ్య గారు అలా అనేసారండి. నా తెలివితేటలైనా ఇంకొంచెం పెంచాలి, లేదా కొంచెం డోస్ అయినా పెరగాలి. రవి, గుడ్ మార్నింగ్ సార్. మొత్తం ఎన్ని కాటన్ బాక్సెస్ వచ్చాయి? 200 సార్. ఓకే, రికార్డ్స్లో 180 మాత్రమే ఎంటర్ చేయి. 180 మాత్రమేనా? ఎందుకు సార్? చెప్పినట్టు చేయి రవి. ముందు ముందు నీకే అంతా అర్థమవుతుంది. రాంగ్ ఎంట్రీ తప్పు కాదు సార్, కంపెనీకి చాలా నష్టం కూడా. కానీ మనకి లాభం రవి. నువ్వింకా చాలా తెలుసుకోవాలి. నువ్వు మరేం కంగారు పడకు, నేను నీకు మొత్తం నేర్పిస్తాను. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. మీరు చెప్పినట్టు నేను చేయలేను సార్. చూడు రవి, జీవితాన్ని మధ్యతరగతి కోణంలో ఎంతకాలం చూస్తావు? ధనవంతుడి కోణంలో చూడాలనుకోవట్లేదా? చూడండి సార్, స్వార్థంతో అన్నం పెట్టే చేతిని నరకడం, ఆదుకున్న వాడికి అన్యాయం చేయటం తప్పు కాదంటారా? ఈ రోజుల్లో నీతిగా నిజాయితీగా బ్రతకడం అంటే మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నట్టు రవి. నాతో చేయగలుపు రవి. సంవత్సరానికి సరిపడా డబ్బు ఒకే నెలలో సంపాదించడం చూపిస్తాను. ఏమంటావు? అయితే నన్ను కూడా తప్పు చేయమంటున్నారు. మీ చీకటి రాజ్యంలోకి నన్ను కూడా అడుగు పెట్టమంటున్నారు, అంతే కదా? అదే కదా చెప్పేది. ఈ చీకటి రాజ్యంలోనే మన జీవితంలో వెలుగులు నింపే జ్యోతులు దొరుకుతాయి రవి. ఇదిగో రవి, నీకు వయసుంది, తెలివుంది, పనితనం ఉంది. మనిద్దరం చేతులు కలిపితే ఇక మనకి ఎదురే ఉండదు. మరి దొరికిపోతే అప్పుడేం చేస్తాం? దొరికిపోవడమా? నేను చాలా నెలలుగా చేస్తున్నాను. ఏది, ఎక్కడ దొరికాను? ఏం ఆలోచించకుండా నాతో చేతులు కలుపు. జాక్పాట్ లాంటి అవకాశం నీ కాళ్ళ దగ్గరికి తెస్తే లోకు చేస్తావా? ఫైనల్గా చెప్తున్నాను, నాతో చేయి కలిపితే నీకే మంచిది. కాదు కూడదు అని ఎక్కువ చేస్తే చైర్మన్తో చెప్పి నీ ఉద్యోగం ఊడేలా చేయించి నిన్ను మళ్ళీ రోడ్లు పట్టుకు తిరిగేలా చేస్తాను. వా, కష్టపడి చెమటోడ్చి చాలా బాగా మోసం చేసి కూడబెట్టిన సొమ్ము రవి అది. ఇస్తున్నాడుగా, తీసుకో. నేనిచ్చే జీతం తీసుకుంటూ నాకే ద్రోహం చేస్తావా? సార్ 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 నేను కాదు సార్, అది ఈ రమేష్ సార్ మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నాడు సార్.
నోర్మోయ్, నీ బాగోతం అంతా నీ నోటితోనే చెప్పి నా కళ్ళు తెరిపించావు. వీడియో కాల్లో అంతా చూశాను. రవి వల్ల నీ బండారం మొత్తం బయటపడింది. గ్రేట్ రవి, నీలాంటి నిజాయితీ గల ఎంప్లాయే మాకు అవసరం. రే గణేష్, జీవితం ఇస్తున్న మా కంపెనీకి ద్రోహం తలపెడతావా? సార్ ప్లీజ్ కొట్టకండి సార్. ఏదో బుద్ధి గడితేనే పొరపాటు చేశాను సార్. ఈసారికి క్షమించండి సార్. ఏంటి పొరపాటు చేసావా? నువ్వు చేసింది పెద్ద ద్రోహం, నేరం. నేరానికి శిక్ష పడాల్సిందే. రవి, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వీడిని అప్పగించు. సార్ పెళ్ళాం పిల్లలు కలవండి. ఏదో అవసరాలు ఎక్కువై తప్పు చేశాను సార్. మన్నించి వదిలేయండి సార్. సార్, పోలీసులకు పట్టిస్తే తను దోచుకున్న డబ్బు వెనక్కి రాదు. పైగా ఇతను చేసిన తప్పుకి తన భార్య పిల్లలు వీధిన పడతారు. రేపు సాయంత్రంలోగా నువ్వు దోచుకున్న డబ్బు మొత్తం నాకు తెచ్చివ్వాలి, లేదంటే చెప్పకూడదు తినిపిస్తా. పోరా. రవి, తప్పు చేసావురా. నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు నా కడుపు మీద కొడితే నేను నీ జీవితం మీద కొడతాను. చాలా మంచి పని చేశావు రవి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీలాంటి వాళ్లే ఈ సమాజానికి, ఈ దేశానికి అవసరం. ఇదే నిజాయితీతో ఉండు, పైకొస్తాం. థ్యాంక్ యూ సార్. హలో. హలో, తేజ గారు ఉన్నారండి? ఆ, లేనట్టున్నారు. మీరు? నా పేరు ఉష, నేను ఆయన కోడల్ని. ఏమన్నా చెప్పమంటారా? ఓ, అయితే తేజ గారు రాగానే ఈ మాట చెప్పండి. నా పేరు మదన్, చైర్మన్ ఆఫ్ రెయిన్బో ప్యాకర్స్ అండ్ మూవర్స్. తేజ గారు ఈ మధ్య రవి అనే కుర్రాన్ని మా కంపెనీలో రికమెండ్ చేశారు. అతని గురించి మాట్లాడడానికి ఫోన్ చేశానండి. ఎవరమ్మా? ఆ, ఇదిగో మావయ్య గారు వచ్చేసారు. మావయ్య, ఎవరో అన్నయ్య పనిచేసే కంపెనీ చైర్మన్ మదన్ గారంట. హలో మదన్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి విషయం ఫోన్ చేశారు? అదేనండి, మీరు రికమెండ్ చేసిన రవి గురించి మీకు చెప్దామని ఫోన్ చేశాను. మీరు రవిని రికమెండ్ చేసి చాలా మంచి పని చేశారు తేజ గారు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. దీనికే థ్యాంక్స్ ఎందుకు చెప్పండి? భలేవారే, ఈరోజు తను చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఏం చేశారండి? మా కంపెనీలో ఎన్నాళ్ల నుండో దొంగతనంగా మెటీరియల్ సైడ్ చేసి అమ్ముకుంటున్న మేనేజర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు మీ రవి. రవికి కూడా లంచం ఇచ్చి లొంగ తీసుకోవాలనుకున్నాడు, కానీ రవి లొంగలేదు. పైగా మేనేజర్ బుద్ధిని నాకు తెలియజేసేలా చేశాడు. రవి చాలా తెలివైనవాడు, పనిలో చురుకైనవాడు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను తేజ గారు. చాలా మంచి విషయం చెప్పారు మదన్ గారు. చాలా సంతోషం. సరే ఉంటానండి. వీలు చూసుకుని ఒకసారి నేరుగా వచ్చి కలుస్తాను. తప్పకుండా. మంచిదండి, ఉంటాను. సరే అండి. ఏమైంది మావయ్య? మీ అన్నయ్యకి ఒక కంపెనీలో ఉద్యోగం ఇప్పించాను కదా, ఆ కంపెనీలో చాలా నిజాయితీగా పనిచేస్తున్నాడంట. తనని మెచ్చుకుంటూ ఆ కంపెనీ చైర్మనే నాకు కాల్ చేశాడు. చాలా సంతోషం మావయ్య గారు. మా అన్నయ్యకి ఒక మంచి అవకాశం ఇప్పించారు. ఇప్పుడు తనను తాను నిరూపించుకుని తాను మంచి పేరు తెచ్చుకున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకుండదు? ఆనందంగానూ ఉంటుంది, ఎగిరి గంతేయాలని ఉంటుంది. కిరణ్మయి, అసలు ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటండి, మీ ఫ్రెండ్ని నెత్తిన పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ కొడుకును కూడా నెత్తిన పెట్టుకుంటారా? ఏదో జాబ్ లేక ఇబ్బంది పడుతుంటే కాస్త సహాయం చేశాను అంతే. మీరిలాగే సహాయం చేస్తూ ఉండండి, వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు.
ఈ మధ్య తరగతి వాళ్ళ మెంటాలిటీయే అంత. ఎప్పుడు ఎవరు సహాయం చేస్తారా చేయించుకుందామని ఎదురు చూస్తూ ఉంటారు. పోనీలే అని ఒక్కసారి సహాయం చేస్తే పదే పదే నెత్తిమీదొచ్చి కూర్చుంటారు. అయినా వీళ్ళని నమ్మడానికి లేదండి. ఏ క్షణంలోనైనా బలహీనతలకి లొంగిపోయే మనస్తత్వాలు వీళ్ళవి. ఇప్పుడు మంచి చేశారని పొగిడిన వీళ్ళని రేపు తప్పు చేశారని నిందించడానికి ఎక్కువ టైం పట్టదు. చూస్తూ ఉండండి. అత్తయ్య, మా మధ్యతరగతి వాళ్ళ ఆత్మాభిమానం గురించి మీకు అంత అవగాహన లేదనుకుంటా. మేము డబ్బు లేకపోయినా బతికేస్తాం, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకుని ఏనాడు జీవించలేం. మీ అభిప్రాయం తప్పని ముందు ముందు మీకే అర్థమవుతుంది. మా అన్నయ్య ఎలాంటి తప్పు చెయ్యడు, చేసే వాళ్ళని చూస్తూ ఊరుకోడు. మీలాంటి వాళ్ళు మాటలకే ఎన్నైనా చెప్తారు. సరైన అవకాశం కోసం ఎదురు చూసే రకాలు మీరు. అవకాశం చిక్కిందంటే చిట్టికెలో రంగులు మార్చేసే ఊసర వెల్లిలా మారిపోతారు. మీ గురించి మాకు తెలీదా? కిరణ్మయి, ఏంటిది? ఇంత చిన్న విషయానికి అంత పెద్ద చర్చ అవసరమా? అమ్మ ఉషా, నువ్వు లోపలికి వెళ్ళు. ఒక చిన్న సహాయం చేసినంత మాత్రాన మనకి నష్టమూ జరగదు, మన పరువు ప్రతిష్టలకి భంగము కలగదు. ఇలా ప్రతి విషయంలోనూ వాళ్ళని వెనకేసుకురండి. ఏదో ఒక రోజు మనల్ని కూడా లెక్క చేయని రోజు వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది మీకు. అన్నయ్య, అన్నయ్య ఏమైంది? ఏంటి పోలీసులతో వచ్చావు? ఆఫీసులో 10 లక్షలు మిస్ అయ్యాయి. మా అన్నయ్య అలాంటి పని చెయ్యడు. ఒకసారి ఇల్లంతా సోదా చేస్తే నిజమేంటో అబద్ధమేంటో తెలిసిపోతుంది కదా, దానికి ఎందుకింత డిస్కషన్? సరే సార్, మీ పని మీరు చేయండి. కానిస్టేబుల్స్, ఓన్ సర్చ్, ఏది వదలకుండా వెతకండి. సార్, అల్మారాలో ఈ కవర్ దొరికింది. చూస్తే డబ్బున్నట్టుంది.